చాలా రోజుల తర్వాత అయితే మనకు నాగోల్ రోడ్ అయితే ఓపెన్ అయింది. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఫైనాన్సర్ పట్టుకుంటే ఇది రాగా రాదు బాగా అంటుండేనా నేను కాదంటలేను. ఇక్కడ పనులన్నీ నిలిచిపోయినాయి, ఇలా పోతున్నాయి అనమాట. ఏదైనా బండి అయినా బ్రేక్ డౌన్ కావాలా, ఇక్కడ వేరేదేమో జరుగుతారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే నిన్న డిసెంబర్ రోడ్ ఉందని చెప్పినా కదా, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మాది కాక మా రాజన్న కూడా లేడనమాట, ఊరికి వెళ్ళిండు. నిన్న మా అన్న పోయి టాటాస్ లోడ్ నింపుకొని వచ్చిండు. అదైతే డైరెక్ట్ చోటుపల్లికి వెళ్ళి చోటుపల్లి అయితే కాల్ చేసుకోవాలా. ఇక మనకు కూడా చాలా రోజులు అయిపోతుంది అనమాట బండి నడపక టాటా వేసి. ఇలా మనమే ఈ బండి మీద. మా బాబాయ్ ఏమన్నాడు, మా అన్న విజయవాడ నుంచి వస్తుందంట. ఒకవేళ అయితే ఈ బండి ఆయనకి ఇచ్చేయమన్నాడు, ఆ బండి నన్ను తీసుకోమన్నాడు. ఒకవేళ డీసెంట్కి ఇదే వస్తుందేమో చూద్దాము, నువ్వైతే అది వచ్చేసి అన్నాడు. సరే అని చెప్పిన. ఒకవేళ అట్లయితే అటు, ఒకవేళ మన దారిలో కలిసింది అనుకో బండి ఇస్తా, లేదు అంటే లేదు. ఇక మనమైతే ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఈ బండి చాలా నచ్చుతుంది అనమాట. ఈ బండి ఎందుకంటే చిన్నగా ఉంటుంది, మన బండి లాగా పెద్దగా ఉండదు అనమాట. అది ఏదన్నా చేతి కలిసిపోతుంది. అదే మన బండి అయితే ఈ నుంచి ఆ మూలకు పొడవు ఉంటుంది. ఇదే ఇప్పుడు అర్థం చూస్తే ఆ బండి ఉంటే అంత హైట్ ఉంటుండే, దీనికి హైట్ తక్కువ, తొందరగా అయిపోతుంది అనమాట. అది చలో డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం మనం. ఆల్రెడీ 8 అవుతుంటాయేమో, 7 గంటల పోమన్నాడు. చిన్న బండే కదా అని చెప్పేసి 1 అవర్ మెల్లగా పోతున్నాను అనమాట. కొంచెం ఉంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, మనం అంతా చుట్టూ తిరగకుండా స్టార్టింగ్ లో చూడకపోవచ్చు అనమాట. వా ఎందుకు బండి నడపకది. మా స్టేరింగ్ చాలా గట్టిగా ఉంది. రోడ్ అంతా ముంగట ఉంది అనమాట. అది కూడా స్టేరింగ్ అంతా టైట్ ఉంది. ఈ బండి మొత్తమే పడుతుంది కెమెరా. పెద్ద బండికి వేసినట్టు వేసిన మీరు డీజిల్ అయితే కొట్టించుకొని డీజిల్ కూడా కొట్టించేసిన అనమాట. డైరెక్ట్ అయితే కూడా ఆవాడు కలిసిందా అంటే ఏం కాదు, కలవకపోతే మనకు పడుతుంది అన్నమాట. పిడి 110 దాకా టైం ఉంది. 7 వేలకు రాబోది వేలకు మనకైతే ఫోన్ చేస్తారు. అంటే రోడ్డు మీద ఇచ్చేస్తా, లేదు అంటే డైరెక్ట్ ఆఫీస్ రోడ్ ఎక్కేసిన. చాలా రోజుల తర్వాత అయితే మనకు నాగోల్ రోడ్ అయితే ఓపెన్ అయింది. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అనమాట, మిగతాది ఏముండదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎల్బీ నగరం అంతా తిరిగితే చాలా లేట్ అయిపోతుంది. ఇది బండ్ల కూడా నాగోల్ బండ్ల కూడా అంటే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం దాడితేనేమో టెన్షన్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు. ఎందుకంటే మనం నాగోల్ ఫ్లైఓవర్ చేయగానే ఆటో ఆపిస్తుంది, ఆడ ఆటో వాళ్ళు నిలబడుతుంది. పోయి ఆలోచన పడ్డామంటే ఇంకా సుఖాలు నిలబడుతుంది. అక్కడ ఇది లేదు అది లేదని ఏదో ఒక దానికైతే వేస్తారనమాట మనకు. అట్లా అనేసి నాగోల్ రోడ్ చాలా రోజులు బంద్ పెట్టి, నాకు తెలిసి నిన్న మొన్న ఓపెన్ కావచ్చేది. నేను ఈ రూట్ కూడా రాక చాలా రోజులు అవుతుంది.
మనకి ఇట్లయితే నాగోల్ బండ్ల కూడా రోడ్ అయితే ఈజీ వెళ్ళిపోతాం మనం. డైరెక్ట్ పెద్దంబర్పేట కడదే వెళ్తాం. నాగోల్ పెట్రోల్ పంప్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పెద్దంబర్పేట రోడ్కి వెళ్ళిపోతాం అనమాట. సైడ్ గుడిసెలు కనబడుతున్నాయి కదా, ఈ గుడిసెలు వేసుకొని కూడా దగ్గర దగ్గర ఒక 2 సంవత్సరాల పైన అవుతుంది అనుకుంటున్నా. ఆ, వాళ్ళు ఉండబట్టి కూడా అసలు దీన్నే ఉంటారు మొత్తం పబ్లిక్ అంతా. వాళ్ళకి పక్క ఇండ్లు ఎప్పుడు వస్తాయేమో కానీ ఇస్తాయి అనుకుంటున్నాయి పక్క ఇండ్లు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, కమ్మలు కూడా వేసుకున్నారు మంచిగా. మొత్తం గుడిసెలు ఇవన్నీ ఎట్లా అడ్డం ఉన్నాయని కనబడతలేదు కానీ ఇది గుడిసెలు ఉన్నట్టు. మరీ ఘోరం ఉంది అలా పరిస్థితి అయితే. దగ్గర దగ్గర 2 సంవత్సరాల పైన కావచ్చు అవి వేసి కూడా. వాళ్ళు అప్పుడు గుడిసెలు వేయగానే చాలా మంది ఖాళీ ప్లేస్ వల్ల కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకున్నారు అనమాట ఈ రూట్లో. అప్పుడు ఈ రోడ్కు రావాలంటే భయపడుతుండే. ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయింది రోడ్ అంతా. ఈ బండి ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ ఉందని చెప్పి బండి అయితే ఆడుతుంది. కొత్త రుణ క్లియర్ అయిపోయిందని కూడా చెప్తున్నా, ఆయన ఇంటలేరు అనమాట. అరే మా బాబుకు ఫోన్ చేసినా చెప్తాను. ఫైనాన్స్ పట్టుకుంటే ఇది రాగా రాదే బాగా అంటుండేనా, నేను కాదంటలేను. రన్నింగ్ బండిని చూసి ఆపారు అనమాట. ఆపేసి మీ ఫైనాన్స్ ఉందని చెప్తే సరే అని చెప్పి మా బావకి అయితే ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మాట్లాడాను, రిసిప్ట్ ఏమో చూసి చెక్ చేసి పంపిస్తాను సరే అని చెప్పిన. కరెక్ట్ మన నాగోల్ బండ్ల కూడా దాటి హైట్నగర్ రోడ్కి ఎక్కే రూట్ టైంలో పట్టుకుంటారు. రిసిప్ట్ అయితే పెడతాను, ఎందుకు టెన్షన్ మనకు. ఫైనాన్స్ వాళ్ళు ఒక 15-20 నిమిషాలు అయితే ఆపుకొని అయితే అలా కన్ఫర్మేషన్ అయితే తీసుకున్న తర్వాత లేదు వెళ్ళిపో అని చెప్పి అయితే ఇప్పుడు చెప్పారు అనమాట. ఇక డైరెక్ట్ మనం ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట. ఇక డైరెక్ట్ మనం కంపెనీ కాడికి వెళ్ళిపోయి అన్లోడ్ అయితే చేసుకోవాలా. సార్ పోతున్నాను ఆయన ఇంతకుముందు అలా ఆపిరు, వీడియో ఎందుకు తీస్తున్నారు అంట. యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పిన. ఆయన సార్ ఉంటే వీడియో ఎందుకు తీస్తున్నావు అంట. వీడియో తీయకపోతే ఏం చేస్తారు మళ్ళా ఇస్తా. ఎందుకంటే ఫైనాన్సర్ కాదు తెలవాలి కదా. ఆపినవు ఒకవేళ బండి పట్టుకొని తీసుకోకపోతే నేను కాదు అంటారు తర్వాత. నా దగ్గర ఒక ప్రూఫ్ ఉందనుకో తెలిసిపోతుంది కదా. అట్లా అని చెప్పి నేను కూడా వీడియో తీసుకున్నాను. తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఛానల్, తప్పుడు కాకుండా వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఆలోచనలకు భయపడేది ఏముంది కానీ ఆపిండి కాబట్టి మనం కూడా జరగకుండా చూసుకుంటే పోవాలా. ఎందుకంటే ముంగట అలాది ఉంటది కదా గోడను, ఆడికి రాగానే రీడింగ్ ఫోటో తీసుకుంటా ఆ ఫోటో తీసుకుంటా ఆపి తలాలు కూర్చుకుంటారు అనమాట. జర చూసుకొని అయితే వెళ్ళాలి, వాళ్ళ కంట్లో పడద్దు. ఆయన ముంగట దాకా పోయాడు, ముంగట నుంచి అయితే కనపడలేదు మళ్ళీ ఎట్టున్నాడు మరి. సరేలే చూద్దాం, ముంగట జాగ్రత్తగా పోవాలన్నమాట. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, క్లియరెన్స్ కావాలా మనకు. క్లియరెన్స్ రాలేదని చెప్పి ఆపిండి. పెద్దంబర్పేట రోడ్ అయితే ఎక్కినా అనమాట. ఇప్పుడే డైరెక్ట్ మా అన్నకైతే ఫోన్ చేస్తా, 7:30 కనుక్కుంటా. ఒకవేళ ఉన్నాడు అంటే ఈ బండి మా అన్నకి ఇచ్చేసి, మా అన్న దగ్గర బుల్లోరా బండి ఉంది, ఆ బుల్లోరా బండి అయితే తీసుకుంటా అనమాట. మా బావ కూడా అదే మాట చెప్పిండు. ఎందుకంటే నిజాం లోడింగ్ అయితే ఉంది అనమాట. మా అన్న ఎక్కువ పోలేడు కాబట్టి నన్ను పోమన్నాడు. సరే మా వాళ్ళకి అయితే ఒకసారి ఫోన్ చేస్తూ క్లారిటీ అయితే తీసుకుంటాను. ఈ రూట్కి వస్తే ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటది అనమాట. ఏదో జరుగుతుందో అర్థం కాదు. ముంగడికి వచ్చినా కదా ఫుల్ జామ్. ఆందోళన మైసమ్మ గుడి కన్నా ముంగటున్నా ఘోరంగా జామ్ ఉంది. మళ్ళా ఇక్కడ బండ్లన్నీ నిలిచిపోయినాయి, ఇలా పోతున్నాయి అనమాట. ఇక్కడ బండి బ్రేక్ డౌన్ కావాలా, ఇక్కడ వేరేదేమన్నా జరుగుతారు. ఏమో
ఆ ఈ చిన్న గ్యాప్ లో ఇంతకాలం జామ్ అయిపోయింది. ఏం జరిగిందేమో అనుకున్నాను నేను. రోడ్ అయితే కొంచెం పెయింటింగ్ చేస్తున్నారు అనమాట, డివైడర్ పెయింటింగ్. ఎంతసేపటి నుంచి నీళ్ళ దాహం అవుతుంది తెలుసా నాకు. ఇంకా తుక్క నీళ్ళు లేవు వాటిల్లో కూడా. ఏడా రామోజీ ఫిలిం సిటీ కూడా పెట్రోల్ పంప్ లో పట్టుకుందాం అనుకున్నా. ఈ వెనుక నుంచి వచ్చి ఫైనాన్స్ రాపంగానే అర్థం అయిపోయింది. ఇక నీళ్ళు కూడా దిక్కులు డైరెక్ట్ కంపెనీ కాడికి పోయి కంపెనీ కంటే తాగుతాయి. ఎందుకంటే రోడ్డు మీద ఆపితే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఓడొస్తాడు మళ్ళీ. ఎందుకు రిస్క్? మా అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పినా డైరెక్ట్ కంపెనీ కాడికి రా, కంపెనీ కన్నా బండి ఇస్తా అని చెప్పిన. ఇంకా సరే అని చెప్పి మామూలు కూడా చెప్పిండు అనమాట. చూద్దాం. రోడ్డు మీద ఆపితే మళ్ళీ లేనిపోయిన రిస్కులు, లేని పంచాయతీలు ఇవన్నీ మనకెందుకు. డైరెక్ట్ పోదాం ఇక కంపెనీ కాడికి. ఫస్ట్ పోయి కొన్ని నీళ్ళు తాగుదాం. ఇంకా కత్తలు అయితే లేదన్నమాట. చాలా ఘోరంగా నీళ్ళు తాగమని. చలో కంపెనీ దగ్గరికి అయితే వచ్చిన పోయి పేపర్ అయితే ఎంట్రీ చేయించింది అనమాట. ఇది ఎంట్రీ చేయించినాక ఎప్పుడు పిలుస్తాడు చూద్దాం. వా పుట్టు వేడుంది. ఫస్ట్ నీళ్ళ దాహం అవుతుంది. ఫస్ట్ పండ్లకి వాటర్ బాటిల్ తీసుకొని లోపల నీళ్ళు ఉంటాయి, నీళ్ళు పట్టుకొచ్చుకుంటా. అమ్మ ఒకటే దాహం అవుతుంది అప్పటి నుంచి. చెమటలు వేస్తుంది పానం అప్పుడే. చలో లోపల పోయి పేపర్ అయితే ఎంట్రీ చేయించుకుందాం. అప్పుడు దాకైతే చలో పేపర్లు అయితే లోపలికి ఇచ్చేసి వచ్చిన. ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళు పిలిచిన తర్వాత పిలుస్తా అన్నాడు మనల్ని కూడా. సరే అని చెప్పిన. బండి అయితే ముందే తిప్పి పెట్టుకున్నాను అనమాట. కొంచెం మామూలుగా ఎదురుగా ఎండ కొడుతుంది కదా, ఇటు గేట్ సైడ్ తిప్పి పెట్టిన బండి. ఇద్దరు నీడు ఉంటుంది, బండిలో కూర్చొని కానీ ఉంటుంది. ఈ ఎండకు అస్సలు అయితే లేదనమాట. చూద్దాం ఎప్పుడు పిలుస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 10:30 అవుతుంది. వాళ్ళు లోపల పేపర్ ఎంట్రీ అయ్యి లోపల పంపించే వరకు ఇంకొక అర్ధగంట పడుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఏ టైం వరకు అయిపోతుంది అన్లోడింగ్. చలో మనకైతే బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మా బాగా ఫోన్ చేసిన ఆమె అవుటర్ దాకా అయితే రారా అన్నాడు. సరే అని చెప్పి అవుటర్ దాకా వెళ్ళిపోదాం. ఏమన్నా లోడ్ ఉంటే లోడ్కి అయితే వెళ్తా, లేకుంటే డైరెక్ట్ పార్క్కి వెళ్ళిపోదా. ఇంకే టైం అవుతుంది 2 అవుతుంది దగ్గర దగ్గర. 1:50 అవుతుంది అనుకోండి. ఇప్పుడు లోపల పోతే కాలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన అనమాట. ఇదైతే మనమైతే అవుటర్ దగ్గరికి వెళ్ళిపోదాం, వెయిట్ చేయకుండా. ఫస్ట్ అయితే అవుటర్ దగ్గర అయితే ఆగిన తర్వాత ఏం కిరాయిలు అయితే ఏం లేవు ఆడ. ఇంకొకటి బూడ్లాట దగ్గర అయితే మెట్రో రాలేదు. అయితే పార్కింగ్కి వెళ్ళిపో అన్నాడు. డైరెక్ట్ వచ్చేసి పార్కింగ్ అయితే బండి పెట్టేసి ఇంటికి అయితే పోతున్నా. ఆల్రెడీ మన బండికి ఇంకో లోడింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అయితే బయలుదేరుతాను అనమాట. ఆల్రెడీ ఇప్పటికే టైం 4 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ మళ్ళీ అయితే రావాలన్నమాట. మన వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.